మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ ఈ సిరీస్ లో లాస్ట్ పార్ట్ ఫైనల్ లాస్ట్ పార్ట్ కాదు మనకు తెలియదు. బట్ కొన్నేళ్ళకైతే గ్యాప్ వస్తుంది ఖచ్చితంగా. మనందరికీ తెలిసి ఇది ఒక లెజెండరీ సిరీస్ మిషన్ ఇంపాసిబుల్. వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ డెత్ డిఫైయింగ్ స్టంట్స్ తోని ప్రతి సినిమాలో మనం ముందుకు వస్తా ఉంటారు. ఆయనే నా ఫేవరెట్ టామ్ క్రూజ్. సినిమాని థియేటర్ లో బతికిచ్చాలి అని ఒక ఉద్యమం చేస్తున్నారు ఆయన. అండ్ నా సపోర్ట్ ఆయనకు ఫుల్లీ ఉంటది, మీది కూడా ఉంటదని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నా. అండ్ అమెరికన్ మార్కెట్ కంటే ముందే, అంటే వారం రోజుల ముందే మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ ఇండియాలో రిలీజ్ అయింది. ఇంకే మార్కెట్స్ లో రిలీజ్ అయిందో నాకు తెలియదు. బట్ వారం ముందు ఇండియాలో రిలీజ్ అవ్వడం మాత్రం చాలా చాలా గొప్ప విషయం. కానీ ఈ స్ట్రాటజీ వెనకాల ఒక నెగటివ్ రీజన్ కూడా ఉంది, అది మనం వీడియోలో మాట్లాడదాం. బట్ ఇదంతా కాదు సినిమా ఎట్లుంది అని మీరు ఒక్క మాటలో చెప్పమంటే, ఈ సిరీస్ లెవెల్ కి ఈ సినిమా లేదనే నా ఒపీనియన్. అంటే మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ నాకు ఇక్కడ ఉంటది, గ్రేటెస్ట్ యాక్షన్ సిరీస్ ఎవర్ అని అంటే నేనైతే. సో ఆ లెవెల్లో చూసినప్పుడు, ఆ స్టాండర్డ్ లో చూసినప్పుడు ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ ఆ లెవెల్ కి మ్యాచ్ కాలేదనే నాకు అనిపించింది. అఫ్ కోర్స్ చాలా పాజిటివ్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. ఇప్పుడు కొంచెం విస్తారంగా మాట్లాడుకుందాం. సో మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ గ్రేట్ ఎలిమెంట్స్ ఏంటి? యాక్షన్ సెట్ పీసెస్, ఐ మీన్ డెత్ డిఫైయింగ్ యాక్షన్ సెట్ పీసెస్. నెక్స్ట్ టెక్నికల్ క్రాఫ్ట్ మాస్టరీ, టెక్నికల్లీ చాలా గొప్పగా ఉంటాయి సినిమాలు ఇవి. అండ్ మూడోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక స్ట్రాంగ్ ఇమోషనల్ కోర్ తో కూడిన స్టోరీ టెల్లింగ్. ఇవన్నీ మీకు అన్ని మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ లో కనిపిస్తాయి. అఫ్ కోర్స్ చాలా మందికి పర్సనల్ ఫేవరెట్స్ ఉండొచ్చు, లైక్ గోస్ట్ ప్రోటోకాల్ చాలా మందికి ఇష్టం, ఫాల్ అవుట్ కొంతమందికి ఇష్టం. బట్ ఏదేమైనప్పటికీ అన్ని మూవీస్ లో ఒక బేస్ లెవెల్ స్టాండర్డ్ ఉంటది. కానీ ఈ ఫైనల్ పార్ట్ లో మాత్రం మూవీ ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుందన్నమాట. అదేంటంటే వాళ్ళు ఏషియాలో, ఎస్పెషల్లీ చైనా అండ్ ఇండియాలో ఏ హాలీవుడ్ ఫ్రాంచైజ్ సినిమాలు వర్క్ అవుతున్నాయని స్టడీ చేసుకున్నారు. దాంట్లో ఇంపార్టెంట్లీ ఈ మార్వెల్ సినిమాలు లేదా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలు నంబర్ 1 ఉంటాయి. ఈ మార్వెల్ సినిమాలు అంటే సూపర్ హీరో సినిమాలు పక్కన పెడితే, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాల్లో ఏముంటది? బిగ్ యాక్షన్ సెట్ పీసెస్ అండ్ బేసిక్ హ్యూమన్ స్టోరీ. అంటే ఈ ఫ్యామిలీ అనేది డైలాగ్ చెప్తా ఉంటారు. సో మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రేకనింగ్ లో కూడా ఇందాకైతే 3 ఏవి స్ట్రెంగ్స్ అని చెప్పినాను ఈ సిరీస్ కి, అవి స్టంట్స్ అండ్ ఫిల్మ్ మేకింగ్. ఆ 2 మెయింటైన్ చేసిర్రు, అంటే ఫస్ట్ 2 మెయింటైన్ చేసిర్రు. కానీ ఏషియన్ మార్కెట్స్ కోసం ఆ 3వ పార్ట్ ని కొంచెం డైల్యూట్ చేసిర్రు. అంటే స్టోరీ టెల్లింగ్ లెవెల్లో కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. స్టోరీని ఎక్కువ కాంప్లెక్స్ చేయలేదు, క్యారెక్టర్స్ ని ఎక్కువ డెవలప్ చేయలేదు, ఆ ఇమోషనల్ ఆర్క్స్ ఇలేదు, చాలా సింపుల్ గా పెట్టిర్రు. అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో లెక్క ఫ్యామిలీ అంటారు కదా, మిషన్ ఇంపాసిబుల్ లో కూడా యూనిట్ అన్న జోన్ లో తీసుకొచ్చిర్రు. అంటే ఈ ఎలిమెంట్ ఫస్ట్ పార్ట్స్ లో కూడా ఉండేది, కానీ కథ స్ట్రాంగ్ ఉండేది, మోటివ్ స్ట్రాంగ్ ఉండేది. సో ఈథన్ హంట్ అంటే మన ప్రొటాగనిస్ట్ యాక్షన్స్ క్లియర్ గా మనకు తెలిసేవి. కానీ ఇక్కడ అట్లా లేదు. ఆడు హీరో కాబట్టి హీరోకి యాక్సెస్ చేస్తుంటాడు, ఇన్విన్సిబుల్ ఉంటాడు, అండ్ ఆడికి వాడు యూనిట్ అంటే చాలా ముఖ్యం. ఈ విషయాన్ని ఫర్ గ్రాంటెడ్ గా చూపించారు, డిఫాల్ట్స్ అయిపోయినాయి. అంటే ముందు పార్ట్స్ లో కూడా ఎలిమెంట్స్ ఉండేవి, కానీ ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండేది. ఇక్కడ జస్టిఫికేషన్ పార్ట్ స్కిప్ చేసిర్రు. అండ్ కథలో కూడా చాలా వియర్డ్ జంప్ కట్స్ ఉంటాయి. అవన్నీ ఏషియన్ మార్కెట్స్ కి లాగ్ అనుకుర్రో ఇంత తెలియదు. అబ్జర్వ్ ఎడిటింగ్ చేసిర్రు కొన్ని చోట్లలో. ఆ బిగ్ యాక్షన్ సెట్ పీసెస్ ఆఫ్టర్ మాత్ ఏదైతే ఉంటుందో వాటిని డైల్యూట్ చేస్తుంది. అందువల్ల యాక్షన్ సెట్ పీస్ ఇంపాక్ట్ మనకి ఎంతైతే రావాలో అదంతగా రాదు. సో ప్రతి స్టోరీ టెలింగ్ ఆస్పెక్ట్ ని హ్యాంపర్ చేసింది ఈ విషయం. అండ్ ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్స్ కూడా అంత స్ట్రాంగ్ గా డెవలప్ కాలేదు. ఈ కంప్లైంట్స్ అన్ని ముందు పార్ట్ లో, అంటే డెడ్ రేకనింగ్ లో కూడా కొంత లెవెల్ వరకు ఉంటాయి. కానీ అక్కడ ఈ వియర్డ్ ఎడిటింగ్ అనేది ఉండదు. హ్యూమన్ ఇమోషన్స్ అట్లనే పెడతారు, క్యారెక్టర్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఏ క్యారెక్టర్ కూడా కార్డ్బోర్డ్ లెక్క అనిపించదు. సో ఇంపాక్ట్ అనేది తగులుతుంది. ఇక్కడ ప్రతి క్యారెక్టర్ మనకి కార్డ్బోర్డ్ లాగానే అనిపిస్తుంది, టెంప్లేట్. సో అందరు అట్లుంటారు. పెద్ద వరల్డ్ సేవింగ్ స్టేక్స్ అన్నప్పటికీ కూడా స్టేక్ అంత మనకి ఇంపాక్ట్ తెలియదు, అట్లీస్ట్ ఇండివిజువల్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు. సో అది ఓవరాల్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా డైల్యూట్ చేసింది. అండ్ చాలా మందికి కంప్లైంట్స్ ఉండే ఈ ముందు పార్ట్ డెడ్ రేకనింగ్ తోని, అదంత గొప్ప సినిమా కాదు, డైలాగ్ హెవీ ఉన్నది, టూ మచ్ ఎక్స్పోజిషన్ ఉన్నది అని. అది లెజిటిమేట్ కంప్లైంటే. కానీ నాకు ఆ సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ ఎక్స్పోజిషన్ సీన్ అని వాళ్ళు తీసిన విధానం, అంటే ఆ మల్టిపుల్ యాంగిల్స్, ఆ కట్స్, బేసిక్ ఎక్స్పోజిషన్ డైలాగ్ ని కూడా చాలా ఎనర్జెటిక్ గా తీసిర్రు. సో ఫిల్మ్ మేకింగ్ లెవెల్లో ఆ సినిమా నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. సో అందుకని నాకు చాలా నచ్చింది, ఎంగేజ్ అయి ఉన్నా నేను. అంటే ఒక యాక్షన్ సినిమాలో కూడా డైలాగ్ లను ఎంగేజింగ్ గా చూపించడం, యాక్షన్ లేని సీన్లను ఎంగేజింగ్ గా చూపించడం ఒక పెద్ద అచీవ్మెంటే. కానీ ఈ ఫైనల్ పార్ట్ లో చాలా ఎక్స్పోజిషన్ సీన్లు ఉన్నాయి, కానీ వాటి ఎడిటింగ్, ఆ ఎనర్జెటిక్ కట్లు, ఆ కెమెరా యాంగిల్ చేంజ్లు అవి జరగలేదు. మోర్ ఆర్ లెస్ స్టడీ స్టాటిక్ షాట్లు ఉన్నాయి. సో ఆ ఎక్స్పోజిషన్ సీన్ లో ఆటోమేటిక్ గా బోర్ కొట్టేస్తాయి. టూ మచ్ డైలాగ్, టూ మచ్ వర్బోజ్ అయిపోతుంది. దానికి తోడు క్యారెక్టర్లు మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్, ఆ ఆర్క్స్ అనేవి సరిగా చూపించకపోవడం వల్ల మనం క్యారెక్టర్లకు కూడా కనెక్ట్ కాము. సో అగైన్ ఓవరాల్ ఆ ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఇది బిగ్గెస్ట్ కంప్లైంట్ నాకు. ఇది మరి ఏషియన్ మార్కెట్స్ ని ప్రయారిటైజ్ చేయడానికి చేసిర్రా, లేకపోతే ఆ ప్రోడక్ట్ అట్లా చేసిర్రు కాబట్టి ఏషియన్ మార్కెట్స్ కి మార్కెట్ చేస్తారా నాకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ సెట్ చేసిన బెంచ్ మార్క్ అయితే ఈ ఫైనల్ రేకనింగ్ మీట్ కాలేకపోయింది. అదైతే నా స్ట్రాంగ్ పర్సనల్ ఒపీనియన్. బట్ ఈ ఫ్రాంచైజ్ ఫస్ట్ 2 స్ట్రెంగ్స్ అని చెప్పిన కదా, డెత్ డిఫైయింగ్ స్టంట్స్ అండ్ ఫిల్మ్ మేకింగ్, అవి 2 అగైన్ ఇక్కడ టాప్ నాచ్ ఉన్నాయి. అఫ్ కోర్స్ అన్ని స్టంట్లు నాకు పర్సనల్లీ అంత పేలలేదు. నా ఫేవరెట్ స్టంట్ అండర్ వాటర్ స్టంటే. నాకు నీళ్ళంటే జర భయం. ఆ టైంలో వచ్చే మ్యూజిక్, ఆ ఈరీ నేచర్, అది మాత్రం మస్తు మజా వచ్చింది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అంటాం కదా, ఆ 20 minutes నాకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లరే. అదే ఫీలింగ్, అదే ఇమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన మస్తు మజా వచ్చింది. కానీ టెంట్ పోల్ స్టంట్ ఏదైతే ఉందో ఫ్లైట్ల మీద ఎయిర్ లో, అది చాలా మటుకు బానే వచ్చింది. అఫ్ కోర్స్ టామ్ భయ్య ఇచ్చి పడేసిండు,
అంత రిస్క్ తీసుకుంటుండే ఈ ఏజ్ లో కూడా అన్మ్యాచబుల్. ఇంకా ప్రపంచంలో ఏ హీరో కూడా చేయలేడు ఇట్లా. అది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆయన తప్పన ఏదైతే ఉందో ఆడియన్స్ ని థియేటర్ కి పట్టుకురావాలి, సినిమాని ఇంకా థియేటర్ లో బ్రతికే ఉంచాలి అని ఆ ఎఫర్ట్స్ కి మాత్రం నా సెల్యూట్. ఖచ్చితంగా ఇదైతే అన్మ్యాచబుల్. నేను తక్కువ చేయట్లేదు, కానీ కథ పరంగా చూసుకున్నప్పుడు అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఎందుకంటే అక్కడ విలన్ గాడు ఎవడైతే ఉంటాడో ఆడు మోస్ట్ ర్యాండమ్ ఉంటాడు. అసలు ఆడు ఎందుకు ఉంటుండో ఏం చేస్తుండో మనకు అంత ఏం తెలియదు, ఇంపాక్ట్ అనిపించదు. సో స్ట్రాంగ్ విలన్ లేకపోవడం ఈ పార్ట్స్ బిగ్గెస్ట్ వీక్నెస్. ఇది మనకి పార్ట్ 1 లో కూడా తెలుస్తా ఉంటది కొంచెం, కానీ కథలో కొట్టుకపోతుంది. బట్ పార్ట్ 2 లో మాత్రం తెలిపోయింది. సో ఫైనల్ రికనింగ్ లో బిగ్గెస్ట్ వీక్నెస్ వచ్చేసి విలనే, ఒక ప్రాపర్ విలన్ లేకపోవడమే. అండ్ ఫిల్మ్ మేకింగ్ లో చెప్పేదే ఉంది, బ్యూటిఫుల్ ఉంది, ఎక్స్ట్రాడినరీ ఉన్నది. బట్ థిమాటిక్ లెవెల్లో కూడా ఈ పార్ట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే డెడ్ రికనింగ్ అండ్ ఫైనల్ రికనింగ్ లో అవేంటివంటే ఈ సినిమాలో వాడిన థిమాటిక్ ఎలిమెంట్స్, అంటే క్రూసిబుల్, ఈ ఫైనల్ రికనింగ్, జడ్జిమెంట్ డే, ఇవన్నీ కూడా కొంచెం క్రిస్టియన్ ఎలిమెంట్స్. ఏషియన్ మార్కెట్స్ లో ఈ పదాలకి, ఈ థీమ్స్ గురించి జనరలీ అవగాహన అంత ఉండదు, ఎస్పెషల్లీ మాస్ మార్కెట్స్ లో. అంటే ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ సినిమా ఇండియాలో హిట్ అవ్వాలంటే హిందీలో అండ్ రీజనల్ లాంగ్వేజెస్ లో స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేయాలి. అక్కడ ఈ ఎలిమెంట్స్ అంతగా క్లిక్ అవ్వకపోవచ్చు నా రీడింగ్. సో ఆ థిమాటిక్ లెవెల్లో ఒక డిస్కనెక్ట్ ఉన్నది. అండ్ వెస్ట్ లో ఉన్నంతగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, డూమ్స్ డే, ఈ భయం ఏషియన్ మార్కెట్స్ లో అంత ఎక్కువ లేదు. అఫ్ కోర్స్ ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ లో కనిపిస్తుంది, బట్ అగైన్ మాస్ మార్కెట్స్ లో ఐ డోంట్ థింక్ సో. సో ఆ డూమ్స్ డే కాన్సెప్ట్, ఆ ఇంపెండింగ్ డూమ్, టెక్నాలజీ ఓవర్టేక్ చేస్తుంది, ఇవి థిమాటిక్ లెవెల్లో వెస్ట్ లో బాగా హిట్ అవుతాయి. మన దగ్గర అవి ఎల్లవు, హార్డ్ కోర్ ఎల్లవు. అదే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో మీరు చూసుకోండి, ఫాస్ట్ కార్స్, హాట్ చిక్స్, ఆల్ ఏషియన్స్ లవ్ దోస్ థింగ్స్. సో థిమాటిక్ లెవెల్లో టక్కున కనెక్షన్ ఉంటది. ఇక్కడ మిషన్ ఇంపాసిబుల్ అదో ప్రాబ్లం, ఎస్పెషల్లీ ఫైనల్ 2 పార్ట్స్. కానీ అదే మళ్ళీ వీళ్ళు ఈ ఫైనల్ పార్ట్ ని ఏషియన్ మార్కెట్స్ కోసం తీసిర్రు, కానీ థీమ్స్ ఏమో వెస్ట్ కి బాగా కనెక్ట్ అయ్యేటి ఉన్నాయి. సో ఈ పార్ట్ ఎస్పెషల్లీ ఫైనల్ రికనింగ్ ఎటు కాకుండా అయినట్టు అనిపించింది నాకైతే. సో స్టోరీ టెల్లింగ్ స్ట్రాంగ్ గా పెట్టుకొని ఆ వెస్టర్న్ ఆడియన్స్ కి సర్వ్ చేసి ఉంటే దిస్ మూవీ వుడ్ హావ్ బీన్ ఎ మచ్ గ్రేటర్ ఫిల్మ్, మచ్ బెటర్ ఫిల్మ్. నా హంబుల్ ఒపీనియన్ అయితే అదే. బట్ ఎనీవే, ఉన్న మూవీ గురించి మనం మాట్లాడాలి కాబట్టి ఇది నా ఒపీనియన్. టామ్ భయ్య ఇచ్చి పడేసిండు. టెక్నికల్లీ మూవీ చాలా స్ట్రాంగ్ ఉన్నది, స్టంట్లు అమేజింగ్ ఉన్నాయి, మ్యూజిక్ అగైన్ యాజ్ ఆల్వేస్ చాలా గొప్పగా ఉన్నది, హీరోయిన్ కత్తిలాగా ఉన్నది. బట్ చెప్పుకోదగ్గ ఇమోషనల్ ఇంపాక్ట్ లేదు సినిమాలో. క్యారెక్టర్స్ అన్ని కార్డ్బోర్డ్ లాగా అనిపిస్తాయి, ఎస్పెషల్లీ విలన్ గాడు అయితే తుపాస్ గాడు. అండ్ థిమాటిక్ లెవెల్ లో కొంచెం డిస్కనెక్షన్ అనేది ఉంటది ఏషియన్ మార్కెట్స్ లో, ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ లో. సో బాటమ్ లైన్, మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికనింగ్ ప్రాబబ్లీ ద వీకెస్ట్ ఫిల్మ్ ఇన్ ద సిరీస్ నా ప్రకారం. సో స్టిల్ ఈ రోజు వరకు నా హైయెస్ట్, మోస్ట్ లవింగ్, ఇంపాక్ట్ఫుల్ ఫైనల్ ఫిల్మ్ ఏదైనా ఉంది అంటే ఐ మీన్ ఒక సిరీస్ లో, అది హ్యారీ పాటరే. సో హ్యారీ పాటర్ ని బీట్ చేసే ఫైనల్ సినిమా ఇంకా రాలేదు. మిషన్ ఇంపాసిబుల్ టక్కర్ ఇస్తుంది అనుకున్నా, అన్ఫార్చునేట్లీ ఇవ్వలేకపోయింది. బట్ ఏం పర్లేదు, స్టిల్ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికనింగ్ ఇస్ ఎ గ్రేట్ థియేట్రికల్ వాచ్. టామ్ భయ్య ఇస్తాడు మనకి. సో వీకెండ్ ఫ్రీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి సినిమా. బట్ మోస్ట్ ఇండియన్స్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ ని ఎక్కువ ఎంజాయ్ చేశారు థియేటర్ లో, అదే వాస్తవం ఈ వీకెండ్ కి మాత్రం. బట్ మీరు ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా 2 సినిమాలు చూడండి. టామ్ భయ్యకు మాత్రం ఆ రెస్పెక్ట్ ఇవ్వండి. సో హోప్ఫుల్లీ మిషన్ ఇంపాసిబుల్ బికమ్స్ ఎ బిగ్ సక్సెస్. అండ్ టామ్ క్రూజ్ నుంచి ఇంకా మనం ఇలాంటి బ్లాక్ బస్టర్స్ చాలా ఎక్స్పెక్ట్ చేద్దాము, ఎందుకంటే హీ లవ్ సినిమా అండ్ వీ ఆల్ లవ్ హిమ్ టూ. ఎస్పెషల్లీ ఐ లవ్ హిమ్. ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. సో లవ్ యూ టామ్ క్రూజ్. మిషన్ ఇంపాసిబుల్ గ్రేట్ ఫ్రాంచైజ్. మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికనింగ్, ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. జై హింద్.